జీవం కలిగిన మా తండ్రి, మా దేవా, మీ పాదముల స్తోత్రము చెల్లిస్తున్నాం. ఇదిగో తండ్రి, ఈ శ్రేష్టమైన పరిశుద్ధ దినములో నీ బిడ్డలమైన మేము నీ మందిరంలో చేరి ఆత్మతో సత్యంతో ఆరాధించి ప్రార్థించుకునే భాగ్యం ఇచ్చిన స్తోత్రం. ఇదిగో ప్రభువా, ఇప్పుడు నీ బిడ్డలు మీ వాక్యాన్ని వినడానికి సిద్ధపడుతున్నారు. మీరు చోటిగా చక్కగా వారితో మాట్లాడమని, ఈ దేవుడిని నన్ను మనవి చేసుకొని మీరు మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేను చెప్పే అంశం జాగ్రత్తగా వినండి. అందరూ దేవుని వాక్యం నుంచి గమనించండి, గ్రహించండి. ఇలా నేను చెప్పే అంశం అందరూ ఒకసారి గమనించాలి. అసలైన సేవకులు స్వస్థత ప్రార్థనలు. అసలైన సేవకులు స్వస్థత ప్రార్థనలు. మనం మామూలుగా పాంప్లెట్ కొట్టి మీటింగ్స్ పెడుతున్నాం రండి అంటే కాదు. బైబిల్లో ప్రతి ఒక్కరు అందరికి చదవచ్చు. కాబట్టి ఈ కడవరి కాలంలో కూడా స్వస్థతలు ఉన్నాయి. చాలా మంది నేను లైవ్ లో అక్కడక్కడ వింటున్నా, చూస్తున్నా, స్వస్థతలు లేవు అంటారు. ఉన్నాయి. స్వస్థతలు లేని మనం ప్రభుని నమ్మలేము. స్వస్థతలు ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి. ప్రభునందు చెప్తున్నా, జరుగుతున్నాయి. మీరు చూడండి, గమనించండి. అసలైన సేవకులు అంటే దేవుడు నిజంగా నేను ఏర్పరచుకుంటే నువ్వు ప్రేర్ చేస్తే హీల్ అయిపోతారు. దేవుడు చెప్పిన మాటనే నేను జ్ఞాపకం చేస్తున్నా. ఎప్పుడు కూడా రోగం వచ్చిన డాక్టర్లు బ్రతకాలన్నా దిగజారిపోవద్దు జీవితంలో. ఎందుకంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడే దేవుడు నిన్ను నిర్మించాడు. దేవుని వాక్యం ఎంత ధైర్యం చెప్తా తెలుసా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మార్చినా నేను మిమ్మల్ని మరణం. అంటే మన విశ్వాసము దేవుని మీద డీప్ గా లోతుగా ఉంచాలి. అవును, డాక్టర్ నుంచి అయిపోయింది నా పని తీసుకోవాలి అన్నా కూడా మనం నమ్మిన ప్రభు మీద ఆధారపడు. ఏం చేస్తావు? లాస్ట్ అదే కదా, దేవుడు ఉన్నాడు, బాగు చేస్తాడు, ప్రార్థన చేయండి. అందుకే అప్పుడు బైబిల్ గ్రంథంలో అస్సలైన సేవకులు వాళ్ళు ప్రార్థన చేస్తే ఎలా బాగుపడ్డారో మీరు బైబిల్ లేఖనాలు గమనించండి. ఒకసారి దయచేసి బైబిల్ తెరిచి చూడండి. ఫస్ట్ నేను ఒక పౌలు గురించి చెప్తా. మీ అందరికీ తెలుసు, పౌలు ఫస్ట్ దేవుని సేవకు వ్యతిరేకంగా నడిచిన వ్యక్తి. దేవుని బిడ్డలంటే చిత్రహింసలు చేసి హింసించిన వ్యక్తి. దేవుడు స్వయంగా ఆయనతో మాట్లాడాడు. ఇప్పటి సేవకులతో మాట్లాడుతున్నా ఒకసారి ఆలోచించుకోవాలి. ఆయన అసలైన సేవకుడు కాబట్టి అద్భుతాలు చేయగలిగాడు. ఇప్పుడు మనం ఏదో బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చినంత మాత్రమే శక్తి పొందుకోలేము. దేవుడి నుంచి డైరెక్ట్ పొందుకున్నప్పుడు ఏదైనా చేయగలం, ఏదైనా మాట్లాడగలం, చెప్పగలం, హీలింగ్ జరుగుతుంది. కానీ ఈ మన సర్టిఫికెట్లు ఉన్నాయి, మేము చదివినాం, బీడీలు, బీడిహెచ్లు, ఎంటెక్లు, ఎంటీహెచ్లు, దీంట్లో లేదు. డైరెక్ట్ దేవునితో నువ్వు ఆ స్వస్థత వరాన్ని పొందుకోవాలి. ఒకసారి నేను యేసు ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేస్తా. మత్తయి సువార్త ఒకసారి చూడండి దయచేసి. పదవ అధ్యాయం 8 చూడండి. మత్తయి సువార్త. రోగులను స్వస్థపరచుడి. చూడండి, యేసు ప్రభువే చెప్పిండు, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్టు రోగులను శుద్ధులుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితిరి ఉచితముగా ఇయుడి. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరు లేఖనాలు గమనించాలి. రోగులను స్వస్థపరచమని యేసుప్రభు చెప్పిండు. రోగాలు ఎవరితోనైతే రోగులు పేషెంట్లు ఉన్నారో వాళ్ళని బాగు చేయమని ఆయన శిష్యులకు చెప్పిండు. నువ్వు ఆయన శిష్యుడు, ఫాదరు, రెవరెండు, బిషపు, పెద్దోళ్ళే, డాక్టర్ పెట్టుకుంటాం, డిగ్రీలు పెట్టుకుంటాం. కానీ ఏది ఆ వచనం నా జీవితంలో నెరవేరుతుందా? రోగులను స్వస్థపరచుడి.
ఇంకా చనిపోయిన వారిని లేపుడి, ఇంకా కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితంగా పూర్తి ఉచితంగా ఇవ్వమన్నారు. ఇట్లా ఈ సేవ చేసినందుకు డబ్బులు తీసుకోమని కానుకలు తెమ్మని చెప్పలేదు. చెప్పింది ఆ వాక్యంలో, రోగులను స్వస్థపరచుడి. దేవుని బిడ్డారా, అసలైన సేవకులు ఒకసారి మరి యేసుప్రభు చెప్పాడు, రోగులను స్వస్థపరచమన్నాక సేవకులు పాస్టర్లు ప్రార్థన చేయాలవుతా. నువ్వు నిజంగా దేవుని సేవకుడు అయితే హీల్ అయిపోతావు. ఒకవేళ నీకు విశ్వాసం ఉన్న పేషెంట్ లేకపోయినా కాదు. వాక్యాన్ని బట్టి కొన్ని మనం చూద్దాం. ఇలా అసలైన సేవకులు వారి స్వస్థత ప్రార్థనలు వింటున్నా. అసలైన సేవకులు వారి స్వస్థత ప్రార్థనలు. ఒకసారి అపోస్తలుల కార్యం చూడండి. షార్ట్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాం. పౌలు గురించి నేను మీకు చెప్తా. పౌలు దేవుడు అతన్ని స్వయంగా పిలిచిండు, పట్టుకున్నాడు. అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం 11 నుంచి చూడండి. బైబిల్స్ ఉన్న వారు లేఖనాన్ని చూస్తే, మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను చేయించెను. చూడండి, దేవుడు నిజంగా సేవకుని పట్టుకుంటే విశేషమైన అద్భుతాలు చేయిస్తాడు. అక్కడ ఏమంటారు? దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములను దేవుడు చేపిస్తాడు స్వస్థతలు. ఇప్పుడు ప్రేర్ కలుస్తుంది. నేను ప్రేర్ చేసినప్పుడు దేవుడు నిన్ను పుట్టి చేసినప్పుడు విశేషమైన అద్భుతాలే జరుగుతాయి జీవితంలో. అక్కడ పౌలును స్వయంగా దేవుడు పట్టుకున్నాడు. మనము అక్కడ ఫలానా దగ్గర జరుగుతున్నాయి స్వస్థతలు, ఇక్కడ జరుగుతాయి నేను కూడా చేస్తానంటే కాదు. దేవుని దగ్గర మోకరిల్లి ఆ వరాన్ని పొందుకోవాలి. దేవుని దగ్గర అనుదినము దేవునితో ప్రార్థనలో మనం దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ఇక్కడ చూడండి, దేవుడు పౌలు ద్వారా విశేషమైన అద్భుతాలు చేసాడు. కంటిన్యూషన్ చేయి. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను. చూడండి, అతను వేసుకున్న బట్టలు ఆ పేషెంట్ల దగ్గర తీసుకుపోయి ఇట్లా టచ్ చేసినా కూడా బాగుపడ్డారు. అక్కడ ఏం ప్రేర్ చేయలేదు. కానీ దేవుడు అస్సలైన సేవకుని పట్టుకుంటే, అస్సలైన సేవకుడైతే ఆ నడి కట్లైనను బండలైనను తీసుకుపోయి పేషెంట్ దగ్గర ఇస్తేనే బాగైంది. చూడండి, ఇప్పుడు ఒక్కసారి పాస్టర్ అయిన విషయం లేదు. మన బట్టలు ఒక పేషెంట్ మీద అయితే బాగైందా? లేదు. మనం చెప్పేదని చూడండి, ఇంకా పెద్ద ఉంటుంది. ఒక్కసారి దేవునిలో తగ్గించుకోవాలి. మన విశ్వాసం ఎంతో పరిశీలించుకోవాలి. దేవుని సేవకులమని పిలువబడే ప్రతి వారు కూడా అక్కడ పౌలును తీసుకుంటే దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. అతన్ని బట్టలు నడికలు తీసుకొచ్చి రోగుల మీద ఉంచినప్పుడు స్వస్థత పొందిండు. ఇప్పుడు మనం ఎన్ని చర్చిలు తిరిగినా, ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని ముక్కులు మొక్కినా రోగాలు పోతాడు. ఎందుకు పోతలేవు? విశ్వాసం లేదా? అయ్యగారు కూడా కరెక్ట్ లేడు. ఒక అస్సలైన బోధ సేవకుల గురించి నేను చెప్తున్నా. అక్కడ అన్న దేవాలయానికి వచ్చింది. ఆమె ప్రార్థన చేసుకుంటే ఏమంటాడు? ఏమమ్మా ఎంతవరకు మత్తురాలు అయి ఉంటావు అంటాడు. ఆమె నిజంగా మత్తురాలు అయినదా? డాడీ చర్చకు వచ్చిందా? రాలేదు. ఆమె మనోవేదన, మనో దుఃఖం దేవుడికి మొదలుపెట్టుకుంటుంది. అయ్యో, నాకు సంతానం లేదు కదా అని. ఈయన అసలైన సేవకుడైనా ఏమి? ఒకసారి మీరు ఆలోచించాలి. మనం కూడా తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది. ఇప్పుడు ఆ ఏది మన దగ్గర నేడు ఉంటే నేను కూర్చుంది అడుగుతుంది. ఇప్పుడు ఆమె తాగలేదు కదా. అలా ఎందుకు అంటారు? అస్సలైన సేవకును ముడితే నీ కలుగులు మాకంటే జరగాలి జీవితంలో. అందుకే కదా యేసుప్రభువు కూడా చెప్పాడు, రోగులను స్వస్థపరచండి, వెళ్ళండి.
నా గురించి మీరు చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని బట్టి నా నామం దూషింపవచ్చున్నది అని మనం చోట రాయబడ్డది. నేనే తప్పు చేసినప్పుడు మీకు 100 మాటలు కరెక్ట్ అయితే చెప్పగలుగుతా? నువ్వు మొన్న ఈ పాపం పని చేసి ఇప్పుడు మాకు నీతులు చెప్పినావా అని ఏం పెట్టి చూపరా? చూపుతారు కదా. అందుకే దేవుని పిల్లారా, దేవుడు కనుక మనలో పట్టుకుంటే మనం అన్నమాట దేవుడు మన జీవితంలో నెరవేర్చాలి. దేవుడే చెప్పిండు, రోగులను స్వస్థపరచండి. ఏది కొంతమంది బైబిల్ పట్టుకునే స్వస్థత వాళ్ళు బోధించేటోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఆ గిఫ్ట్ దేవుడి నుంచి పొందకపోవచ్చు. కానీ ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నా, పౌలు ఆయన బట్టలు ఆ పేషెంట్ మీద వేసినప్పుడే బాగుపడి కంటిన్యూషన్ చేయి. దయ్యములు కూడా వదిలిపోయిను. దయ్యాలు ఎవరు సర్టిఫికేట్ చెప్తాను, సైన్స్ బాగా డెవలప్ అవుతుంది, దయ్యాలు లేవు అంటాను. ఓకే, మరి బైబిల్ ఏం చెప్తుంది? దయ్యాలు కూడా వదిలిపోతున్నాయి. యేసు నామములో దయ్యాలు పోతాయి. అప్పుడే కాదు, ఇప్పుడు పోతాయి. ప్రభునాథు నేను చెప్తున్నా, మనిషి లోపల అవి దూరుతాయి. వింటున్నా? వాటికి ఈ హృదయంలో దూరి అన్ని పాపం తలంపులు, చెడు ఆలోచనలు, సొసైటీకి కీడు చేసే పనులన్నీ చేపిస్తాయి. అందుకే అపవాదికి చోటు ఇవ్వకూడదు అని మరొక చోట క్లియర్గా యేసుప్రభు చెప్పిండు. ఈ హృదయం నీట్గా ఉండాలి, అపవాదికి ఎప్పుడు కూడా చోటు ఇవ్వద్దు. అందుకే అనేక దయ్యములు, సేనా దయ్యం పట్టినకి అనేక దయ్యములు వానిలో చొచ్చి ఉండేను. వాడు తాళ్లతోటి గొలుసులతోటి కట్టేసినా కూడా తుత్తునీయులుగా చెప్పుకున్నాడు. యేసు ప్రభు మీదకే వచ్చిండు, ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మాతో నీకేం పని, మమ్మల్ని ఎందుకు నాశనం చేస్తావు అని తిరగబడ్డాడు. వదిలిపో అన్నప్పుడు అవి వదిలిపోయినాయి. ఆ రోజులే కాదు, ఈ రోజుల్లో ఉన్నాయి చాలా మంది లోపల. అనేకుల హృదయాల్లో దూరుంటే అవి మనుష్యాన్ని లేపుటే చేస్తాయి, అన్ని సమస్యలు తీసుకొస్తాయి, రోగాలు తీసుకొస్తాయి. సాధారణ హృదయంలో దూరిందంటే శరీర బలహీనతలు వస్తాయి. నేను మీకు కూడా జ్ఞాపకం చేస్తాను, వదిలిపోమ్మనగానే యేసు ప్రభు గద్దించగానే ఒక ఫిట్స్ వచ్చినాడు. అయ్యా, నా కొడుకు ఒకడే కొడుకు, వానికి ఫిట్స్ వస్తుంది. మీ శిష్యుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించినా కానీ ఏమైంది? తగ్గలేదు. అంటే వాడిని తీసుకెళ్ళా, సైతానా ఫిట్స్ వదిలిపో అనగానే యేసు ప్రభు గద్దించగానే ఆ ఫిట్స్ వచ్చినోడు అక్కడే పడిపోయి దుర్గాచుకుంటూ విలువ వదిలి సెట్ అయిపోయింది. అనేకులు చూసిగా చచ్చిపోయాడు అనుకున్నారు, కానీ వాడు బాగుపడ్డాడు. ఎవరికైతే అప్పుడు కాదు ఇప్పుడు ఫిట్స్ ఉన్నా ఖచ్చితంగా దయ్యం ఉంటుంది వాళ్ళ లోపల. ఇప్పుడు నేను ప్రభుత్వం చెప్తున్నా, ఎవరికైతే ఫిట్స్ ఉంటుందో ఖచ్చితంగా దురాత్మ వాళ్ళ లోపల ఉంటుంది. యేసు నామంలో రాంటే వస్తుంది. ఇక్కడ పౌలు గారి గురించి చెప్తే, పౌలును దేవుడు ఏర్పరచుకున్నాడు, అస్సలైన సేవకుడు. చూడండి, 5 కానీ యవనస్తుడు 3 అంతస్తుల మీదకి వెళ్ళి కింద పడి చనిపోయినప్పుడు పౌలు ఏమన్నాడు? నేనేం తొందరపడద్దు అని వెళ్ళి అతన్ని హత్తుకొని ప్రార్థన చేసి సజీవులుగా సంఘానికి అప్పచెప్పాడు. ఇలా సంఘాలను పాలిస్తూ సంఘంలో బోధ చెప్తున్న పాస్టర్లకి పవర్ ఉందా? వాళ్ళ అసలైన మనం నైతికి వాళ్ళమ్మ మనమే తెలుసుకోవాలి. వాక్యాన్ని బట్టి మనకు విశ్వాసం తక్కువ ఉంది. శక్తి, దేవుని శక్తితో నింపబడాలి. 3 అంతస్తుల మీదకి వెళ్ళి కింద పడ్డ 5 చనిపోయి ఎత్తబడ్డప్పుడు ఈ పౌలు వెళ్ళి ప్రార్థన చేసి సంఘానికి సజీవులు అప్పచెప్పాడు. నేను ప్రభునందు చెప్తున్నా, రోగాలు, కష్టాలు, మరణాలు వస్తాయి, అయినా కూడా భయపడద్దు. విశ్వాసము దేవునిలో ఉంచాలి. ఈ అసలైన సేవకులు వెళ్ళి ప్రార్థన చేస్తే స్వస్థత పొంది కంటిన్యూషన్ చేయాలని. అప్పుడు ఆ దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించు యేసుతోడా మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నారన్న మాట చెప్పి
దయ్యములు పట్టిన వారి మీద ప్రభువైన యేసు నామమున ఉచ్చరించుటకు పూనుకొనిరి. అక్కడ ఉన్న ఇంకో కొంతమంది ఏం చేసిందంటే పౌరులాగా చేస్తున్నారు. మేము కూడా పౌరులాగా చెప్తాం, మేము కూడా దయ్యాలను నిలబడతామని చెప్పి చేస్తుంటే ఏమైంది? యూదుడైన స్కెవయను ఒక ప్రధాన యాజకుని కుమారులు 7 అలాగు చేయుచుండిరి. ఒకసారి కొడుకులు, అతనికి ఇంతమంది 7 కొడుకులు. ఆ పౌరులాగా మేము చేయలేమా, మాకు చెప్పరాగా, మేము ప్రార్థన చేయలేమా అని చేస్తుంటే ఏం జరిగింది? అందుకు ఆ దయ్యము, నేను యేసును గుర్తెరుగుదును. ఆ దయ్యం ఏమంటుంది? యేసెవరో తెలుసు, నువ్వెవరో తెలుసు, పౌలును కూడా ఎరుగుదును, పౌలు తెలుసు నాకు. కానీ మీరెవరని అడగగా ఆ దయ్యం పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిద్దరిని లొంగదీసి గెలిచెను. చూడండి, దయ్యం పట్టిన వాడు ఆ ఇద్దరి మీద పడి ఇద్దరిని ఓడగొట్టి కొట్టిండు. పౌలు ఎవరో తెలుసు, యేసెవరో తెలుసు, కానీ నువ్వెవరు? నేను ఒక్కడే చెప్తాను, ఎవరైనా బైబిల్ చదువుతున్న మీరు విశ్వాసులైనా, పాస్టర్లైనా, బోధకులైనా దేవుని నుంచి శక్తి పొందుకున్నప్పుడు వదిలిపో అంటే పోతాయి, తొలిపో అంటే పోతాయి. అంతేగాని ఆ అన్న చేసిండు, ఆ అక్క చేసింది, ఆ పాస్టర్ అట్లా చేస్తే నేను కూడా చెప్తానంటే పోవాలి. యేసెవరో తెలుసు, పౌరెవరో తెలుసు, నువ్వెవరో తెలుసు, కానీ నువ్వెవరు నన్ను నిలబొట్టడానికి ఎగిరి మీద పడి వాళ్ళిద్దరిని లొంగ తీసుకుని. అందుచేత వారు దిగంబరులై గాయములు తగిలి అటు నుండి పారిపోయింది. ఆ ఇద్దరు ఏం చేసింది తెలుసా? దిగంబరులై, బట్ అనండి దయ్యం పట్టి ఏం తెలుసు, ఎక్కడ కొట్టారు ఏం తెలుసు? వాళ్ళ మీద పడి కొడితే దిగంబరులై పారిపోయిండు, గాయాలు తగిలినాయి. అందుకే నేను మీకు చెప్తున్నా, సైతానులకి బైబిల్ చెప్తుంది ఉంటాయి, కానీ మీరు వాటికి చోటు ఇవ్వద్దు. మీరు అనుదినము భోజనం ఎట్లా చేస్తున్నామో మన శక్తి కొరకు, బలం కొరకు రోజు ప్రార్థన చేసుకోండి. ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా వాక్యంను హృదయంలో ధ్యానించుకొని దేవుని శక్తిని దయచేసి పొందండి. కానీ ఇక్కడ నేను జ్ఞాపకం చేస్తున్నా, అస్సలైన దైవ సేవకులు దయ్యాలను నిలబడతారు, రోగులను స్వస్థపరుస్తారు. ఇక్కడ మరి పౌలు చేసిన విశేషమైన అద్భుతాలు, దేవుడు అతనికి ఆ శక్తిని ఇచ్చిండు. దేవుని ద్వారా శక్తిని పొందుకోవాలి తప్ప మనం మూలుగా తీసుకుంటే రాదు అని ప్రభు నన్ను మీకు తెలియజేస్తున్నాను. ఇంకోటి అపోస్తల కార్యం 28వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. షార్ట్గా చెప్పేస్తున్నా, అన్ని షార్ట్గా చెప్తున్నా చూడండి. అపోస్తల కార్యం, పోప్లి అను ఒక ద్వీపములో, పోప్లి అను వాడు ఒకడు ఆ ద్వీపములో ముఖ్యుడు. అతనికి ఆ ప్రాంతములో భూములుండెను. అతడు మమ్మల్ని చేర్చుకుని 3 దినములు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చెను. చూడండి, పౌలు పడవ ప్రయాణంలో ఆ ఓడ గాలొచ్చి కొట్టుకపోతే పోప్లి అనే ద్వీపము దగ్గర అటు ఆ గడ్డకు చేరాడు. చేరినాక అక్కడ పోప్లిలో ఒక మంచి విశ్వాసి, అంటే దేవుడు అంటే తెలియదు కానీ అతన్ని చేర్చుకొని ఏం చేసిండు? ఆతిథ్యం ఇచ్చాడు. అయ్యో బిడ్డలు సముద్రంలోకి వెళ్తే బయటకు వచ్చింది కదా అని 3 రోజులు ఉంచుకున్నారు. మనం 1 రోజు కూడా ఉంచుకోం కదా. 3 రోజులు ఉంచుకొని 3 రోజులు ఆతిథ్యం ఇచ్చి చేర్చుకున్నారు. అయితే ఏం జరిగింది అక్కడ? అప్పుడు పోప్లి యొక్క తండ్రి జ్వరము చేతను రక్తభేది చేతను బాధపడుచు పండుకొని ఉండెను. పౌలు అతని యొద్దకు వెళ్లి ప్రార్థన చేసి అతని మీద చేతులుంచి స్వస్థపరిచెను. చూడండి, ప్రార్థన చేస్తే రోగాలు నువ్వు అంటారు ఎందుకు? పౌలు ప్రార్థన చేయలేదా? రక్తభేది చేత ఇంకా జ్వరం చేత పోప్లి తండ్రి బాధపడతాడు. పౌలు వెళ్ళి అతని మీద చేతుల నుంచి ప్రార్థన చేసిండు. చేసినప్పుడు అతడు స్వస్థపరచబడెను. ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి. నేను ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్నా, వింటున్నా. అందుకే మీరు ఏ దేవుని గుడాలను సమీపించొద్దు అంటే ప్రార్థన చేసుకోండి. చూడండి, హిజ్కియా కూడా కన్నీళ్లు కాచి ప్రార్థన చేసిండు. అతని ఆయుష్ పొడిగింపబడదా పడలేదా? అంటే 15 సంవత్సరంలో ఆయుష్ దేవుడు ఇచ్చిండు. నేను మీకు చెప్తున్నా, నా ద్వారా ప్రార్థన చేసుకోవడం కాదు, మీరు నాలాగా మారిపోవాలి ప్రభులో, ప్రార్థనలో, విశ్వాసంలో, వాక్యంలో. పోప్లి తండ్రి
అక్కడ జ్వరం చేత రక్తవేదుల చేత మరి పడినప్పుడు పౌలు వెళ్ళి అతని మీద చేతులు పెట్టి ప్రార్థన చేసినప్పుడు స్వస్థపరచబడ్డాడు. దేవుని బిడ్డలారా, అస్సలైన సేవకులు ప్రార్థన చేస్తే బాగైతారు. నువ్వు అస్సలైన సేవకులు అసలు స్వస్థత లేవు ఈ కాలంలో మూసివేయబడ్డాయని చెప్తే ఎట్లా? చూడండి, నేను మీకు షార్ట్ గా చెప్పుకుంటున్నా. ఇది చూసి ఆ ద్వీపంలో ఉన్న కడమ రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిరి. చూడండి, ఆ పౌలు గారు చేసిన ఆ ప్రార్థనను బట్టి అక్కడ ఉన్న కడమ రోగులు, ఆ వీధిలో ఆ పల్లెలో ఉన్న రోగులు ఉంటారు కదా, అదే ప్రార్థన చేస్తే రోగాలు పోతాయట అని చెప్పి మిగిలిన రోగులు కూడా వచ్చి స్వస్థత పొందిన పౌలు ద్వారా ప్రార్థన చేసుకుని. అసలైన దేవుని సేవకులు ప్రార్థన చేస్తే స్వస్థతలు వస్తాయి, జరుగుతాయి. నేను మీకు చెప్తున్నా, ఏదో మీరు ఇచ్చే కాంతల గురించి లేదా నా సంఘాన్ని మీరు రెగ్యులర్ రావాలని చెప్పడం లేదు. ప్రభు వాక్యాన్ని బట్టి చెప్తున్న స్వస్థతలు జరుగుతాయి ప్రార్థన చేస్తే. కానీ యేసుప్రభు చెప్పిండు, రోగులను స్వస్థపరచుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, ఉచితంగా ఇచ్చినా ఉచితంగా చేయండి. డబ్బులు తీసుకొని చేయమని చెప్పలే యేసుప్రభు. వింటున్నా, అసలు సేవకులు అంటే ఎలా ఉండాలి? ఈ శరీరం ఒకసారి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. నా షార్ట్ గా చెప్తా, నా సేవకుడు అరవడు, కేకలు వేయడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. అరవడు, కేకలు వేయడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయడు. మీరు ఒకసారి యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, నా ప్రాణములకు ప్రియుడు. చూడండి, దేవుడు ఏర్పాటు చేసుకోవాలి సేవకు. వింటున్నా, మనం ట్రైనింగ్ చేసేదే కాదు. అందుకే నేను చెప్పడం కాదు, బైబిల్ యెషయా గ్రంథంలో యెషయా చక్కగా రాసింది. ఇదిగో నా సేవకుడు, నేను ఏర్పరచుకున్నవాడు, ఇతని యందు నేను నా ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు కేకలు వేయడు, అరవడు, తన కంఠస్వరము వీధిలో వినబడనియాడు. సైలెన్స్ ఉంటాడు. వింటున్నా, ఇప్పుడు మనం మీటింగ్ పెడితే ఒక పదం ప్రతి సేవకు చెప్తారు, హల్లెలూయా హల్లెలూయా. ఎందుకయ్యా? యేసుప్రభు ఏమన్నాడు? ఒక రోజుని బాగా ఏమన్నాడు? చెయ్యి. అదే కదా యేసుప్రభు ఈ లోకానికి వచ్చింది. ఇప్పుడు పోపులిలో పౌలు గారు ప్రార్థన చేస్తే పోపులిలో అనేకులు విశ్వాసం ఉంచింది, బాగుపడి. ఎందుకు బాగుపడ్డారు కదా? రోగాలనే కదా. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది? నా సేవకుడు అరవడు, కేకలు వేయడు, తన కంఠస్వరము వీధిలో వినబడనియాడు. మౌనంగా ఉంటాడు, సిన్సియర్గా ఉంటాడు. చూడండి, అతడు చెప్పిన మాట జరుగుతుంది దేవుడు ఏర్పాటు చేసుకుంటే. ఇంకా నేను మీకు షార్ట్ గా చెప్తే, పేతురు గురించి రెండే చెప్పిన. ఇంకోటి పేతురు గురించి చెప్తున్నా, పౌలు గురించి అయిపోయింది. 9వ అధ్యాయం 36 చూడండి. అపొస్తలుల కార్యమే, అపొస్తలుల కార్యం 9వ అధ్యాయం 36 చూడండి. పేతురు గురించి రాయబడతాయి. మరియు యొప్పేలో తబితాను ఒక శిష్యురాలు ఉండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. చూడండి, ఇప్పుడు యొప్పే గ్రామానికి పోదాం మనం అందరం. మనది వివిధ గ్రామాల నుంచి వచ్చినాం. యొప్పే గ్రామంకు పేతురు వెళ్ళాడు. అక్కడ ఏం జరిగింది? అక్కడ తబితా అని ఒక శిష్యురాలు ఉన్నది. అక్కడ ఏం జరిగింది? ఆమెకు 2 పేర్లు ఉన్నాయి, దోర్కాను కూడా పిలుస్తారు. అయితే ఆమె మంచి పనులు చేసింది, సత్కార్యములు, ధర్మకార్యములు మంచిగా చేసింది. అయితే ఒక రోజు ఏమైందంటే
ఆమె ఒకరోజు చనిపోయింది. నేను మీకు చెప్తున్నా, మనుషులమైన మనము గుడికి వచ్చినా ప్రార్థన చేసుకున్నా మనము ఈ లోకంలో ఎంతకాలం ఉండాలో దేవుడు రాసి పెడతాడు. నా దినములన్నీ నీ గ్రంథంలో లిఖితం రాయను. దేవుని గ్రంథం, ఆయన ఎదుటి ఒక గ్రంథం ఉంటుంది. నాకు తెలిసిన విషయం చెప్తున్నా మీకు. ఈ దినాలన్నీ దేవుని గ్రంథంలో ఉంటాయి. ఎన్నిసార్లు వచ్చినావు? నువ్వు 70 ఏళ్ళు నీ ఏజ్ ఉంటుంది. నువ్వు ఎన్నిసార్లు గుడికి పోయినావు, ఎన్నిసార్లు భక్తి ఉన్నావు, ఎన్నిసార్లు దాన ధర్మాలు చేసినావు. ఈ డోర్గా చచ్చిపోయినప్పుడు, ఆమె బ్రతుకున్నప్పుడు దాన ధర్మాలు సత్కార్యములు బాగా చేసింది, కాయలబడి చనిపోయింది. అయితే మీకు షార్ట్ చెప్తున్నా, అక్కడి సంఘస్థులు ఏం చేసిందంటే ఆ బాడీని కడిగి పేతురు గారికి వర్తమానం పంపారు. అయ్యా నువ్వు త్వరగా రావాలి, డోర్కక్క చనిపోయింది అని. డోర్క దగ్గరికి వచ్చేసింది. వచ్చినప్పుడు డోర్కను కడిగి మేడగదిలో ఒక మంచం మీద పండబెట్టిండు. పేతురు ఏం చేసిందంటే ప్రార్థన చేసిండు మోకాళ్ళ మీద ఉంది. ఇప్పటికి మనం మోకాళ్ళ మీద ఉండాలంటే మనం మోకాళ్ళే ఉండే, అవునా? మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి సజీవురాలుగా ఆమెను లేపి వాళ్ళకి అప్పచెప్పిండు. ఈ విషయం అంతా పాకి అందరికి యుద్ధ గ్రామం అంతా తెలిసిపోయింది. అరే డోర్కక్క చనిపోయి బ్రతికిపోయి అని. నేను మీకేం చెప్తున్నా, డోర్కక్క దగ్గర ప్రార్థన చేసినప్పుడు ఆమె చనిపోయిన రోగి బాగుపడ్డది, అవునా? ఇప్పుడు అంతా పవర్ లేదు ఎందుకు? ఇది యొప్పేదంతటా తెలిసినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరి. దేవుని విశ్వాసాన్ని పిలుస్తారు. ఒక అద్భుతం జరిగినప్పుడు, ఒక హీలింగ్ జరిగినప్పుడు, ఒక స్వస్థత జరిగినప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం ఉంచిరు. ఇలా అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని జాతుల వారు ఈరోజు ప్రభు తెలుసుకున్నారంటే ఆయన చేసిన అద్భుత ఆశ్చర్య కార్యాలు ప్రతి చోట ఉన్నవి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, అసలైన సేవకులు చేసే అద్భుతాలు, వాళ్ళు చేసిన ప్రార్థనలకు దేవుడు ఖచ్చితంగా సమాధానం ఇచ్చిండు, స్వస్థత ఇచ్చిండు. చూడండి, పేతురు ఆయన విద్య లేని పామరుడే, పేదలు పెద్దగా చదువుకోలే. ఇప్పటి వల్ల మనం బాగా చదువుకుంటాం, డిగ్రీలు పెట్టుకుంటాం, రెవరెండ్ బిషప్ కానీ పెద్ద పెద్ద డిగ్రీలు తగ్గించుకుంటాం పేరు పక్కకు. ఓకే, నేను వద్దానా? కానీ క్రియలు లేని విశ్వాసం మృతం. మీ లోపల క్రియలు ఉండాలి. విశ్వాసం అనే నాలు పట్టుకోవాలి. ఏ తెగులుని కూడా అప్పుడు సమీపించదు. అందుకే నేను మీకు చెప్తున్నా, పేతురు గురించి నేను మీకు ఇప్పుడు చెప్తే, ఆయన చదువుకోలే, విద్య లేని పాపరుడు అయిన అపోస్తల కార్యంలో రాయబడ్డది. కానీ ఆయన బోధ విన్నప్పుడు ఒక్కటే రోజు 3000 మంది రక్షణలోకి వచ్చిండ్రు. ఎంతమంది? 3000 మంది. ఇప్పుడు పోయి, ఇప్పటి పాస్టర్లు పోయి నువ్వు నమ్ముకుంటూ అబ్రాహ్మణు నన్ను అడుగుతారు. అవసరమా అంట? నీలో ఉన్న కార్యాలను బట్టి, నిన్ను బట్టి వాళ్ళు రావాలి. లైట్ దగ్గరికి పోయి ఈవినింగ్ పురుగులు ఎట్టొచ్చాయో నీలో నువ్వు వెలుగుతూ ఉండాలి, అనేకులకు వెలిగిస్తూ ఉండాలి. క్రీస్తు సువార్త నీలో నుంచి వెదజల్లుతూ ఉండాలి. అప్పుడు అనేకులు ప్రభుని తెలుసుకుంటారు. ఎవ్వరు యేసు ప్రభు దేవుడు కాదన్నా కూడా వినరు. డోర్కక్కే చచ్చిపోయి లేచిందంటే, పేతురు గారు ప్రార్థన చేసిందంటే, యొప్పే గ్రామం అంతటా అందరూ ప్రభునందు విశ్వాసం ఉంచిండు. ఎవరు యేసు ప్రభు దేవుడు కాదని వాదించినా ఒకరోజు మీరు తెలుసుకునే రోజు ఉన్నాయి. సకల గోత్రంలో వారు రొమ్ము కొట్టుకొని ప్రలాపించే రోజున్నది. ఆయన పేరు చెప్తేనే రోగాలు ఇప్పుడు పోతున్నాయి, దయ్యాలు ఇప్పుడు వణుకుతున్నాయి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అస్సలైన సేవకులను పట్టుకుంటే అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకొకటి కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. పేతురు గారు డోర్కక్కని చెప్పింది, చాలా సంతోషం. ఆయన చదువు రాదు, 3000 మంది బాగుపడ్డారు. ఇంకొకటి ఏమైంది తెలుసా? దేవాలయానికి అననీయ సఫీరాలు వచ్చిండ్రు. వచ్చినప్పుడు, అమ్మా ఏమననీయ ఇంతే తెచ్చినది కనుక వీళ్ళకు ప్రాబ్లం ఏం తెలుసా? ఫస్ట్ భూమి అమ్ముడు పోవాలని మొక్కుకున్నారు. మొక్కుకొని ఆ అమ్ముడు పోగానే మనసు ఇవ్వాలని
ఆశ కలగలే. వెంటనే ఏం జరిగింది తెలుసా? ఆ భూమి అప్పుడు పోయినాక దాచుకొని వస్తే అయ్యగారు తెలుసుకున్నాడు. ఇప్పటి అయ్యగారు నీ గుణం ఏందో తెలుసుకుంటారా? ఇప్పటిలో చెప్తాడా? అశోక్ ఇంటికి పోయి ప్రార్థన పెట్టి అక్కడ ఏం తిన్నది చూస్తాను. అవునా? అది కాదు. ఆ పేతురు అననీయను గద్దించగానే దేవాలయంలో పడి ప్రాణం వదిలిండు. అది తెలియక సఫీరా కొద్దిగా లేట్ వచ్చింది. పడిచివారు ఎవరొస్తున్న చర్చిలో ఉన్న వాళ్ళు లేచి బట్టలతో చుట్టి అననీయాన్ని పాలు పెట్టొచ్చింది. ఇది తెలియలే ఎవరికి? సఫీరాకు. ఏమమ్మా ఇంతకే అమ్మిందంటే ఇంత కూడా పట్టుకున్నారు కదా ఇద్దరు. గంటకే పోయింది అయ్యగారు అని చెప్పింది. నీ పెళ్లి పెట్టి నీ పాతి పెట్టిన వారి పాదములు ఇక్కడే ఉన్నవి, నిన్ను కూడా పాతి పెడతానన్న కానీ అక్కడిని పడిచి వచ్చింది. ఇప్పటి దైవజనుడు అయ్యో ఇప్పుడు నేను ఎవరన్నా సుధాకర్ని గద్దిస్తే గుడికి రాడు కావచ్చు, లేకపోతే రవినేమన్నంటే చర్చిలో అది కాదు. దేవుడిలో ఇది కానీ ఆ సేవకులు అసలైన సేవకులైనా భయపడరేమని ఆశించిందా? ఏం ఆశించలే. ఉన్నట్టుగా మాట్లాడిండు, ఉన్నట్టుగా చేసిండు. వెంటనే అనన్య కూడా పడిపోయి అక్కడి దేవాలయంలో చనిపోగానే యవనస్తులు లేచి చుట్టి భర్తను పెట్టగానే పాతి పెట్టిండు. సంఘములో వినిన వారందరికీ మహా మిగుల భయం ఏర్పడ్డది. వింటున్నా దేవుడికి బిడ్డారా? అస్సలైన సేవకులను దేవుడు ఏర్పాటు చేసుకుంటే స్వస్థతలు ఉంటాయి. వాళ్ళు ప్రార్థన చేస్తే బాగుపడతారు, దానికి అభ్యంతరం ఏమీ లేదు. కానీ బోధించే వాళ్ళే స్వస్థతలు లేవని చెప్తే ఎట్లా? ఇంకొకటి యేసుప్రభు కూడా చెప్పింది కదా, రోగులను స్వస్థపరచమని. మరి ఎందుకు అలాగే అనమన్నాడా? చెప్తుంది. ఏ దైవజనుడైనా మెసేజ్ ఇచ్చినప్పుడు ఆ పదం వాడినా చూడండి. దేవుడు చెప్పింది ఒకటి, మనుషులు కనిపించి వీళ్ళు ఊత పదంగా వాడి మరొకటి. ఇంకొకటి కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. శృంగారం అనే దేవాలయం దగ్గర పుట్టి వాడు వచ్చే వాళ్ళను, చర్చిలోకి వచ్చే వాళ్ళను భిక్ష పడుకుంటూ కూర్చున్నాడు. అయ్యా నాకేమన్నా సాయం చేయమన్నాడు. అయితే పేతురు, యోహానులు వీళ్ళు దైవజనులు, దేవుని శిష్యులు, దేవుని శక్తి చేత నింపబడ్డ వీళ్ళు, అస్సలైన వీళ్ళు దేవాలయానికి, శృంగారం అనే దేవాలయానికి వచ్చినప్పుడు విద్యుత్ ఏమైనా దొరుకుతుందో చదివి వాడు మరి ఎక్కువగా అయ్యా పెద్ద పాస్టర్లు కదా ఏమనిద్దరు చదివి బాగా అడిగింది. అంటే వాళ్ళు ఏమన్నా తెలుసా? వెండి బంగారాలు మా యొక్క లేవు, నజరేయుడైన యేసు నామమున లేచినాడు మనం అన్నారు. కానీ వీళ్ళు అలాంటి అన్నారు. ఆడు గుంటూరు లేచినాక నజరేయుడైన యేసు నామంలో ఎంతో పవర్ ఉన్నది తెలుసా? నజరేయుడైన యేసును నువ్వు ప్రకటిస్తే ఆ పేరును బట్టి చెప్పు. యేసు నామమును బట్టి మీరు అస్సలు ప్రకటించొద్దని పౌలును శీలను పట్టుకొని ఒక చిన్న పిల్లలు పట్టిన దయ్యాన్ని వదలగొడితే నజరేయుడైన యేసుని గురించి మీరు అస్సలే బోధించొద్దని కొట్టి సెక్సాల్లో వేసినప్పుడు వీళ్ళు అవమానమని తలంచక ప్రార్థన చేస్తూ మధ్యరాత్రులు ఇలా పాటలు పాడుతూ దేవుని స్తుతించిండు. ఆ నజరేయుడైన యేసు నామములో వాళ్ళు చేస్తున్న ప్రార్థన పాటల ద్వారా చిరసాల తలుపులే తెలుసుకున్నాయి. అందరి బంధకాలు ఊడినాయి. నీ రోగం పోదా, నీ సమస్యలు పోవా, ఏది కూడా నీకు అసత్యమైన ఉండదు. నజరేయుడైన యేసు నామములో ప్రార్థన చేయి. ఆ నామమున నువ్వు ప్రార్థన చేయి, రోగాలు పోతాయి, దయ్యాలు పోతాయి, సమస్యలు తీరుతాయి, మీ ఇల్లు క్షేమంగా నెమ్మది ఉంటది. నేను అనుభవించిన చెప్తున్నా. దేవుని బిడ్డారా, నజరేయుడైన యేసు నామమును మీరు ధ్యానించండి, ప్రార్థించండి. అంతేగాని మీరు అల్లుడి ఆయన పొదుపుకే కాకుండా దయ్యాలు కూడా అది కూడా అంటాయి. ఓ సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దేవుని ప్రయత్నలేవా? సర్వోన్నతుడు దేవుని గొప్పతనం తెలుసు దయ్యాలకు. ఒక దేవుని సేవకుడు లోతైన మర్మాలను తెలుసుకోవాలి.
అప్పటి దైవ సేవకులు ఎలా మాట్లాడిండు? నజరేయుడైన యేసు నామమున లే అంటే వాడు ఎట్లా లేచిండు? దిక్కున కాదు, 10 రోజులు అన్నారు పడిపడ్డారు. లేతారా చెప్పండి? ఎందుకు లేదు? ఫెయిత్, విశ్వాసం లేదు, లేదు. నేను మీకు ఒకటి చెప్తా. ఇంకొక దేవాలయం దగ్గరకు పోతే అక్కడ జకరియా యాజక ధర్మం జరిపిస్తాడు. అయ్యగారే దేవాలయంలో యాజక ధర్మం జరిపిస్తున్నాడు. దేవదూత స్వయంగా కుడి పక్కన వచ్చి నిలిచింది. ఎప్పుడు చూడలే కదా. నేను మీకు చెప్తున్నా, అప్పుడు కాదు దేవదూతలు ఇప్పుడు ఉంటారు. నువ్వు ఏడ్చే సమయంలో దేవుడు ఆదరిస్తాడు. దేవుడు బిడ్డారా, నేను అనుభవించి చెప్తున్నా. నాకు ఆపరేషన్ అయిన సమయంలో నా కడుపును ముట్టిండు దేవుడు. తన దూతలను పంపి వీళ్ళ ముట్టిండు. ఒక్క గోలి మీద మామూలుగా నా ఆపరేషన్ మీ అందరికీ తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది. ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేసి అద్భుతం జరుగుతుంది. అంతే. నీ జీవితంలో ఏది ఆటంకం అనేది ఉండదు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, సంఘస్థులారా, విశ్వాసులారా, చెల్లెలారా, అక్కలారా, రోగం వచ్చినా ప్రార్థన చేయి, కష్టం వచ్చినా ప్రార్థన చేయి, సమస్యలు వచ్చినా ప్రార్థన చేయి. దేవుడు ఇరుకులో విశాలత కలిగిస్తాడు. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. శివాన్ని సైతం పేదలు ప్రార్థన చేస్తే దూరకాలు ఇవ్వలేదా? చూడండి, ఇక్కడ నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఈ మరొక దేవాలయంలో జకరియా యాజక ధర్మం కలిగించుకుంటుండగా దేవుని వాక్యం అందించుండగా దేవుడితో వచ్చి పక్కనే ఉన్నది. జకరియా, నీ ప్రార్థన వినబడ్డది. నీ ధర్మకార్యాలు దేవుని సన్నిధికి వచ్చినాయి అంటే నీకు ఒక కొడుకుని ఇవ్వబోతున్నానంటే జకరియా దేవుని వాక్యం చెప్పేటోడే నమ్మలేదు. నేను 60 years old, నేను దాదాపు పెద్ద మనిషిని, ఇంత వయసు అయినాక నాకు కొడుకు ఇస్తాడా? అవును, దేవుని ప్రణాళిక ఏదో మనకేం తెలుసు? భూమి మీద ఎన్ని రోజులు ఉండాలో నీకు తెలుసా? నువ్వు చదువుకున్నావు కానీ, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు కానీ, బిడ్డ నీ టైం అయిందంటే పోవాలి. నేను ఉంటే దేవుడా ఇంకొక 10 రోజులు చూస్తాడా? మన చదువు, పదవి, డబ్బు ఆపదు. ఇక్కడ అయ్యగారు దేవుని వాక్యం చెప్తాను కానీ దేవుడు దూత వచ్చి చెప్తేనే నమ్ముతలేడు. నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నా అంటే, నేను ముసలివాడను, నేను వృద్ధుడను, నాకు ఇప్పుడు ఏంటంటే నువ్వు నమ్మలేదు కదా, నీ కొడుకు పెట్టేదాకా నీకు నువ్వు రాదని చెప్పి దేవుడు తెలిపాయి. అందరూ బయట విశ్వాసులంతా అయ్యగారికి పోతారేడని చూస్తే నోరొత్తలేదు అయ్యగారికి, నోరే వద్దలేదు అయ్యగారికి. ఎందుకు? అయ్యగారు నమ్మలేదు దేవుడిని. దేవుని మాటను నమ్మాలి, దేవుని వాక్యము నమ్మాలి. బయటకు వచ్చి ఏం చేస్తాడు? సైలెంట్ చేస్తాడు. ఇక ఎవరు జకరియా అల్కబల్పని చెప్పాలి. 9 నెలల తర్వాత ఎలిజబెత్ కుమారుడు అన్నాక ఏం పేరు పెట్టావు జకరియా అంటే నోరలేదు కదా. అల్కబల్పని చెప్పమన్నప్పుడు యోహానా అనే పేరు పెట్టిండు. అప్పుడు టక్కున నోరు తెరవబడ్డారు. దేవుడు చెప్పి నీకు ఒక కొడుకుని ఇవ్వబోతున్నా, ఈ పేరు పెట్టాలి, యోహానా అనే పేరు పెడతావు అంటే నమ్మలేదు. నేను ముసలిని అనుకున్నాను. నేను విశ్వాసలేదు. మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఎప్పుడు బాధపడొద్దు, ఎప్పుడు ఏడవద్దు. దేవుడు మీ ఏడ్పు, మీ బాధ, మీ సమస్యలు చూస్తుంటాడు. ఒక చిన్న పాప ఉయ్యాలలో వేసి తల్లి బయట ఆయా పనులు చేసుకుంటే బిడ్డ ఎప్పుడు ఎడతారా అని అనుకుంటుంటది. ఆ బిడ్డ లేచి, చిన్న పాపకి ఏం తెలుసు? మా అమ్మ అక్కడ ఊడ్చుకుంటా లేదా పని చేసుకుంటా నా ఏడిపిండదని తెలుసు ఆ పాపకు. కానీ తల్లి వింటది. మీకు నేను చెప్తున్న వాక్యంలో, బాధలో ఉండండి, శోధంలో ఉండండి, రోగంలో ఉండండి, కష్టంలో ఉండండి, మీరు ఏడవండి, కన్నీళ్లు కార్చండి, రేయి మొదట ఉన్నా దేవునికి మొరపెట్టాలి. నేను మీ అందరికి చెప్పేది ఏంటంటే, ఎప్పుడైతే మీకు మేలుకొస్తుందో అప్పుడు లేచి రేయి మొదట ఉన్నా దేవునికి మొరపెట్టాలి, కన్నీరు కలవాలి. దేవుడా నా సమస్య తెచ్చు, దేవుడా నన్ను బాగు చేయి, దేవుడా నా కుటుంబంలో ఈ సమస్య ఉంది అని చెప్పి మీ సమస్యలు మీకే తెలుసు. జాబ్ కావాలా, ఏం కావాలా,
నా హస్తము విమోచింపలేనంత కుచ్చడైపోలేదు. విడిపించడం నాకు శక్తి లేదా? దేవుని మాట ఎట్లాంటి తెలుసా? ఆయన గద్దిస్తే సముద్రం ఆగిపోయింది. ఆయన మాట మాత్రం చదివిస్తే శవాలు సైతం లేచినాయి. నరమాత్రులను మనం ఎందుకు భయపడేది? దేవుని వాక్యం మీద నువ్వు స్థిరంగా నిల్చో. మరి యోహాను రాసి ఇవ్వగానే ఆయన నోరు చేసింది. అప్పుడు అనేకులు కూడా ప్రభువునందు విశ్వాసం ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, నేను మీకు చెప్తున్నా, దిగజారిపోకండి. అసలైన సేవకులు ప్రార్థన చేస్తే స్వస్థత జరుగుతాయి, హీలింగ్స్ జరుగుతాయి. నీ కొరకు నువ్వు ప్రార్థన చేసుకో. మన జీవితంలో కొన్ని కష్టాలు, దుఃఖాలు, శ్రమలు రావచ్చు. అయినా కూడా దిగులు పడకు. పేతురు యోహాను పేతురు యోహాను దేవాలయాన్ని పోతున్నప్పుడు కూర్చొని లేనగానే వాడు దిగునా లేచిండు. వీళ్ళు ఇంకా అక్కడ ప్రేయర్ కూడా చేయలే. వాళ్ళు ఒకటే మాట అన్నారు, నజరేయుడైన యేసు నామమున లేచి నడవాలని. అంటే వాడు ఎట్లా స్టాండ్ అని? ఇప్పుడు మీరు ఎవరు మాట్లాడతారు? స్టాండ్ అని నేను అనడానికో మీరు కూర్చుని వెళ్ళగా ఇక్కడ లేస్తారు. స్టాండ్ వాడు మాత్రం దిక్కున లేచిండు. వింటున్నా? నిజంగా దేవుల్లో అంత శక్తి ఉన్నది. మీరు బట్టలు మూట ఎత్తుకున్నంత అంతలు ఉండొద్దు. ఒకడంట బట్టలు అమ్మడానికి పోతున్నట్ట నెత్తిన మూట పట్టుకొని. అశోక్ లాగా కార్ డ్రైవర్ కార్ వేసుకొని పోతుంటాయి. పెద్ద మనిషి బాగా బరువుతో పోతుండు. బాబు రా కూర్చో, ఈ ఎండలంతా బరువు ఎత్తుకపోతున్నావు అని డోర్ తీసి కూర్చుండబెట్టినాడు. డ్రైవింగ్ చేసుకుంటే అశోక్ వెళ్ళిపోతూనే ఉన్నాడు. వీడు కూర్చున్నాడు. కూర్చోక సీట్లా మూట కూడా నెత్తిలేసుకున్నాడు. అశోక్ కొద్ది దూరం పోయి, ఏంది బాబు అట్లా నెత్తిలో మూట ఎత్తుకున్నావు? నేను చూసే కూర్చోమంటే మళ్ళీ ఎందుకు ఎత్తుకున్నావు? అది పక్కన పెట్టుకోవాలన్నట్టు. మీరు యేసుప్రభు లోపలికి వచ్చినాక నాకు ఇది లేదు, నాకు అది లేదు, ఇది పోదు, అది కాదు, అది కాదు, ఎందుకు మీరు అట్లా అవస్థపడతారు? నేను అదే చెప్తా, యేసు దేవుడు ఎదురు ఉంటే ఎందుకు రాభయం? కొండలాంటి ఏ కష్టాలు వచ్చిన తొలగిపో క్షణం. నిజంగా దేవుడు నిన్ను పట్టుకుంటాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. భూమి ఆకాశములు గతించిన దేవుని మాటలు గతించుకో, పట్టుకో. విశ్వాసంగా బైబిల్ చదువు, ప్రార్థన చేయి, జీవితంలో విజయం సాధించు. క్రీస్తు బిడ్డపై లోకంలో వెలుగుతూ అనేకులను వెలిగిస్తూ సాగిపోదాం. దేవుడి వాక్య భాగమును మీ వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తున్నాం. జీవం కలిగిన మా తండ్రి నీకు స్తోత్రం. ఇంతవరకు కొద్ది మాటలను మీరు దీవించండి. లైవ్ వింటున్న కుటుంబాలను ఆశీర్వదించండి, వారి పిల్లలను అందరినీ ఆశీర్వదించండి. ప్రభువా, నా సంఘంలో ఈ వాక్యమును విన్న బిడ్డలు స్థిరంగా మీద ఎదుగుట కృప చూపని ప్రార్థిస్తున్నాం. కష్టంలో, బాధల్లో, శ్రమలో, రోగంలో, ఇరుకులో, ఆకలిలో, దప్పికలో, అన్నింటిలో దేవాన్ని స్తుతించినట్టు కృప చూపండి. ఓ దేవా, నేను ఈ చెప్పిన కొద్ది మాట ఇద్దరి గురించి చెప్పాను, పేతురు యోహాను గురించి చెప్పాను. దయచేసి వారి జీవితంలో మీ అన్ని విశ్వాసం ఉంచి ప్రార్థించి మీరు ఎదుగుటకు కృప చూపమని ప్రార్థిస్తున్నాం. శ్రమంలో కుంగిపోవద్దు బిడ్డలు, ఆర్థిక ఇబ్బందులతో నలిగిపోవద్దు ప్రభు. రోగంతో నాయన ఉన్న బిడ్డలను బలపరిచి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. ఈ దీనినైనా నన్ను శివచాటును మరుగు చేసుకుని విన్న వాక్యము వారి హృదయంలో భద్రం చేసుకుని అనునిత్యము వారు ధ్యానిస్తూ స్తుతించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.